ఢిల్లీ పీఠం బీజేపీదే అంటున్నాయి సర్వే సంస్థలు. దాదాపు అన్ని సర్వే సంస్థలు కాషాయ జెండానే హస్తినపై ఎగురుతుందని అంచనా వేశాయి. 1-2 మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ దేశ రాజధానిలో కమలమే వికసిస్తుందని తేల్చి చెప్పాయి. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారని, ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదాతో ఆప్ సరిపెట్టుకోవాల్సిందేనంటూ అంచనా కట్టాయి. కాంగ్రెస్ ను 2-3 సీట్లకే పరిమితం చేశాయి. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల పోలింగ్ చిన్న చిన్న వాగ్వాదాలు, ఘర్షణలు మినహా ప్రశాంతంగానే ముగిశాయి. 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13,700 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగింది. ఈసారి పోలింగ్ దాదాపు 60% జరిగినట్టుగా తెలుస్తోంది. 5 గంటల వరకు 57.7% వరకు జరిగింది. 6 గంటల వరకు పోలింగ్ జరగక గత ఏడాది కన్నా అధికంగానే పోలింగ్ జరిగినట్టుగా అర్థమవుతోంది. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆప్ను చీపురు కట్టుతో ఊడ్చిపడేశారని అంచనా కడుతున్నాయి. డెబ్బై సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సర్వే సంస్థలన్నీ దాదాపుగా బీజేపీకే పట్టం కట్టాయి. ఏబీపీ మ్యాట్రిజ్ ఆప్కు 32 నుంచి 37 సీట్లు, బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, కాంగ్రెస్కు 1 సీటు వచ్చే ఛాన్స్ ఉందంటూ జోస్యం చెప్పింది. పీపుల్స్ పల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19, బీజేపీకి 51 నుంచి 60 సీట్లు రావచ్చని అంచనా వేసింది. రిపబ్లిక్ పీ మార్క్ ఆప్నకు 21 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 49, ఇక కాంగ్రెస్కు 1 సీటు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందంటూ అంటోంది. పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఆప్నకు 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44, కాంగ్రెస్కు 2 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక కేకే సర్వే ఆప్కి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని చెబుతోంది. ఇక పోల్ డైరీ ఆప్నకు 18 నుంచి 25, బీజేపీకి 42 నుంచి 50 సీట్లు, అలాగే కాంగ్రెస్కు 2 సీట్లు మాత్రమే వస్తాయని లెక్కగట్టింది. ప్రివిసైడ్ ఆమ్ ఆద్మీ పార్టీకి 46 నుంచి 52, బీజేపీకి 18 నుంచి 23, కాంగ్రెస్కు 1 సీటు మాత్రమే రావచ్చని చెప్తోంది. ఇక జేవీసీ సర్వే చూస్తే ఆప్కి 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్కు 2 మధ్య సీట్లు వస్తాయని తెలుపుతోంది. ఇక డీవీ రీసెర్చ్ సంస్థ కూడా ఆప్కు 26 నుంచి 34, బీజేపీకి 36 నుంచి 44 సీట్లు వస్తాయని చెప్తోంది.